వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము ప్రాబబిలిటీ చాప్టర్లో ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు అప్కమింగ్ ఎగ్జామ్ అండ్ ప్రీ ఫైనల్సే కాదు, బోర్డ్ ఎగ్జామ్ కూడా డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియోలో ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది స్టూడెంట్స్. మీరు ఒకవేళ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో. ఫస్ట్ కార్డ్స్ గురించి చూద్దాం. కార్డ్స్లో మనకి 52 కార్డ్స్ ఉంటాయి. సో దీన్ని క్లబ్ అంటాము. క్లబ్ కార్డ్స్ 13 ఉంటాయి, స్పేడ్ కార్డ్స్ 13 ఉంటాయి. దే ఆర్ బ్లాక్ ఇన్ కలర్. సో హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి, డైమండ్ కార్డ్స్ 13 ఉంటాయి. సో టోటల్ 13 4s ఆఫ్ 52. సో 1 8 2 3 4 5 6 7 8 9 10 తర్వాత జాక్, క్వీన్, కింగ్ దే ఆర్ ఫేస్ కార్డ్స్. సో ఫేస్ కార్డ్స్ 3 ఉంటాయి స్పేడ్లో. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ విల్ బికమ్ 12. 3 4s are 12. సో బ్లాక్ కార్డ్స్ స్టూడెంట్స్ 26 ఉంటాయి, రెడ్ కార్డ్స్ 26 ఉంటుంది, హార్ట్ ఆర్ డైమండ్ 13 ఈచ్. సో ఏదైనా పర్టికులర్ నంబర్ కార్డు అడిగితే 3 అనే కార్డు మనకి 4 ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 3 ఈజ్ 4/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లాక్ కలర్ కార్డ్స్ ఆర్ 26/52. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ 4 అనేది ఒక్కటే కార్డు ఉంటుంది డెక్ ఆఫ్ కార్డులో కాబట్టి 1/52. One card is drawn from well shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కింగ్ కార్డ్స్ మొత్తం 4 ఉన్నాయి. ఓకే, 2 బ్లాక్ అండ్ 2 రెడ్. సో అడిగిన క్వశ్చన్ ఏంటి? కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కాబట్టి రెడ్ కలర్ కింగ్స్ 2 ఉన్నాయి. ఇక్కడ 1 డైమండ్ అండ్ హార్ట్. సో 2 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఈజ్ R2 అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 52. సో మనకి 2/52 అన్న 1/26 అన్న ఒకటి. సో ఫేస్ కార్డ్స్ అంటే డెక్ ఆఫ్ కార్డ్స్లో ఇంతకుముందు చెప్పినట్టు సో ఇవన్నీ JQK, జాక్, క్వీన్, కింగ్ అంటాము. సో ఇది క్లబ్లో 3 కార్డ్స్ ఉన్నాయి ఫేస్ కార్డ్స్, స్పేడ్లో 3 కార్డ్స్ ఉన్నాయి కింగ్ ఫేస్ కార్డ్స్, అండ్ హార్ట్లో 3 కార్డ్స్ ఉన్నాయి ఫేస్ కార్డ్స్, అండ్ డైమండ్లో 3 కార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ మనకి ఫేస్ కార్డ్స్ అంటాం. మొత్తము 3 4s are 12. సో డెక్ ఆఫ్ కార్డ్స్లో ఆర్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో మొత్తము 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఫేస్ కనిపిస్తుంది కాబట్టి మనం వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. సో ఈ 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 12/52. ఫార్ములా రాయాల్సి ఉంటుంది. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఎక్స్పాండ్ ఫార్ములా రాసి మనకి ఇక్కడ ఫేస్ కార్డ్స్ 12 కాబట్టి 12/52 అన్న 3/13 అన్న ఒకటే. ఎందుకంటే 4 3s are 12, 4 13s are 52. నెక్స్ట్ చూద్దాం ఏ రెడ్ ఫేస్ కార్డ్స్. మీరే చెప్పండి రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? సో హార్ట్లో 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి, డైమండ్లో 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి రెడ్ కలర్ కాబట్టి మొత్తం రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ 6 కాబట్టి 6/52. సో ఆన్సర్ ఇస్ 6/52 ఆర్ యూ కెన్ సింప్లిఫై ఇట్ అండ్ రైట్ యాజ్ 3/26. సో నెక్స్ట్ అడిగిన క్వశ్చన్ స్పేడ్. సో ఇవన్నీ స్పేడ్ కార్డ్స్. ఇక్కడ మీరు గమనించవచ్చు A 2 3 4 5 6 7 8 9 10 JQK ఇవన్నీ 13 కార్డ్స్ ఉంటాయి. సో స్పేడ్ కార్డ్స్ 13 ఉన్నాయి కాబట్టి 13/52. సో ఆన్సర్ 13/52. నెక్స్ట్ క్వీన్ ఆఫ్ డైమండ్స్. సో ఇక్కడ గమనించినట్టయితే డైమండ్ క్వీన్. సో క్వీన్స్ మొత్తం క్వీన్ అడిగాడు అనుకోండి 4/52 రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్యాక్ ఆఫ్ కార్డ్లో 4 క్వీన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ అడిగింది డైమండ్ క్వీన్. సో ఇక్కడ ఈ డైమండ్ క్వీన్ ఒకటే ఉంటుంది కాబట్టి 1/52. సో 1/52 ఇస్ ద ఆన్సర్. ఈ విధమైన క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఏ క్వశ్చన్ అడిగినా మీకు కాన్సెప్ట్ తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఇక్కడ మీరు గమనించండి నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఎగ్జాంపుల్ ఇది. ఆల్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఆర్ రిమూవ్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ద రిమైనింగ్ కార్డ్స్ ఆర్ వెల్ షఫుల్డ్ అండ్ దెన్ ఏ కార్డ్ ఈస్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. ఫైండ్ ద ప్రాబిలిటీ డ్రాన్ కార్డ్ ఈస్ రెడ్ కలర్. సో మీరు ఇక్కడ గమనించినట్టయితే ఆల్ రెడ్ ఫేస్ కార్డ్స్ ఆర్ రిమూవ్డ్. సో 52 కార్డ్స్లో రెడ్ ఫేస్ కార్డ్స్ రిమూవ్ చేశారంట. సో రెడ్ ఫేస్ కార్డ్స్ రిమూవ్ చేయటం అంటే మొత్తము 6 రెడ్ ఫేస్ కార్డ్స్ ఉంటాయి, 6 బ్లాక్ ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో ఈ 52 కార్డ్స్లో నుంచి 6 ఫేస్ కార్డ్స్ చేశారు కాబట్టి మొత్తం టోటల్ కార్డ్స్ ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? టోటల్ కార్డ్స్ ఆర్ 46. సో ఎందుకంటే 6 రెడ్ ఫేస్ కార్డ్స్ తీసేసాము. సో బ్లాక్ కార్డ్స్ అలాగే ఉన్నాయి ఫేస్ కార్డ్స్. సో 52లో 6 తీసేస్తే మనకి 46 ఉంటాయి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? రెడ్ కార్డ్స్. సో రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలుసు 26 రెడ్ కార్డ్స్
26 బ్లాక్ కార్డ్స్ ఉన్నాయి. ఈ 26లో 6 ఫేస్ కార్డ్స్ తీసేయడం జరిగింది కాబట్టి 20 ఉంటాయి. సో రెడ్ ఫేస్ కార్డ్స్ ఆర్ 20 అవుట్ ఆఫ్ 46. సో 20/46 ఇస్ ద ఆన్సర్. మనము సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేస్తే మనకి 10/23 ఉంటుంది. ఫేస్ కార్డ్. సో మనకి ఫేస్ కార్డ్స్ ఇప్పుడు 6 లేవు. ఉన్న ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉన్నాయి? 6 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి. అది కూడా బ్లాక్ కలర్ ఉన్నాయి కాబట్టి సో ఆన్సర్ ఈస్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్స్ ఓకే ఆర్ 6/46. 52 రాయొద్దు స్టూడెంట్స్, ఎందుకంటే రెడ్ ఫేస్ కార్డ్స్ రిమూవ్ చేశాడు కాబట్టి 46 అని రాయాల్సి ఉంటుంది. కార్డ్స్ ఆఫ్ క్లబ్స్. సో క్లబ్ అనేది బ్లాక్ కలర్, మీరు ఇంతకుముందు చూడొచ్చు. సో బ్లాక్ కలర్లో క్లబ్ ఫస్ట్ స్టార్టింగ్ ఉంది కదా, ఇవన్నీ క్లబ్ కార్డ్స్ 13 ఉన్నాయి. సో ఇక్కడ తీసేసిన కార్డ్స్ ఏంటి? రెడ్ ఫేస్ కార్డ్స్ 6 తీసేశారు. సో ఇక్కడ మనకి అన్ని కార్డ్స్ ఉన్నాయి. సో క్లబ్లో 13 కార్డ్స్ ఉన్నాయి, అవి బ్లాక్ కలర్ కాబట్టి ఆన్సర్ 13/52. సో ఇక్కడ మీరు ఈ డైరెక్ట్గా రాయొద్దు, మీరు ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కార్డ్ ఆఫ్ క్లబ్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాయాలి. ఫేవరబుల్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ అని రాసి 13/52 రాయాలి. సో 13 1s 13 4s 52. సో ఇది రాసినా ఓకే, బట్ సింప్లిఫై రాస్తే ఇట్ ఈస్ గుడ్. సో నెక్స్ట్ కార్డ్స్ మీద ఇంకో క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఇది కూడా ఒక ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. వన్ కార్డ్ ఈస్ సెలెక్టెడ్ ఫ్రమ్ వెల్ షఫుల్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్ కార్డ్. ఇక్కడ ఏ కార్డ్ రిమూవ్ చేయలేదు, అన్ని 52 ఉన్నాయి. సో ఇది రెడ్ కలర్ కార్డ్స్, మనకు తెలుసు రెడ్ కలర్ కార్డ్స్ 26 ఉంటాయి, టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి కాబట్టి సో 26/52 అన్న 1/2 అన్న ఒకటే, ఎందుకంటే 50% ఆర్ రెడ్ కలర్ కార్డ్స్ అండ్ 50% ఆర్ బ్లాక్ కలర్ కార్డ్స్. ఏ ఫేస్ కార్డ్స్ ఇంతకుముందు చెప్పినట్టు, సో మొత్తము డెక్ ఆఫ్ కార్డ్స్లో ప్యాక్ ఆఫ్ కార్డ్స్లో 3 3 3 3, సో 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో ఇక్కడ ఫేస్ కార్డ్స్ అడిగాడు కాబట్టి సో probability of getting a face cards are equal to number of favorable outcomes by total number of possible outcomes. So favorable outcomes 12, total cards 52 కాబట్టి 12/52 is the answer. A number card. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 3 4 5 6 7 8 9 10 ఈ 9 నంబర్ కార్డ్స్. సో క్లబ్లో 9 నంబర్ కార్డ్స్ ఉన్నాయి, స్పేడ్లో 9 నంబర్ కార్డ్స్ ఉన్నాయి, హార్ట్లో 9 నంబర్ కార్డ్స్ ఉన్నాయి, డైమండ్లో 9 నంబర్ కార్డ్స్ ఉన్నాయి. అంటే 9 4s 36 కార్డ్స్ నంబర్ కార్డ్స్ ఉన్నాయి. సో 36/52. Write the total outcomes of a deck of playing cards if a card is selected at random. What is the probability that the selected card is a face card? So probability of getting a face card మనకు తెలుసు 12 face cards ఉంటాయి అవుట్ ఆఫ్ 52 కాబట్టి 12/52. So next question related to 2 dice. So 2 dice are thrown at the same time. Write down all the possible outcomes. What is the probability that sum of 2 numbers appearing the top of dice is 8? So ముందుగా మనకి 2 dice త్రో చేస్తే మనకి 36 టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, మీరు రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో కూడా. సో 1 2 3 4 5 6, ఇక్కడ 6, మళ్ళీ 1 2 3 4 5 6 6 6 36. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 36 when 2 dice are thrown. 1 die త్రో చేస్తే మనకి ఓన్లీ 6 ఉంటాయి డైస్ మీద మనకు తెలుసు. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ 1 డైకి 6, అదే 2 డైస్ క్వశ్చన్ ఎక్కువ లాంగ్ ఆన్సర్లు అడిగే అవకాశాలు ఉన్నాయి 36. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ 2 డైస్ మీద సమ్ 8 రావాలంట. సో ఇది పాసిబుల్ కాదు, ఎందుకు అంటే 1 1, సో సమ్ 1 1 అంటే 2 కాబట్టి ఇక్కడ కావాల్సింది 8 కాబట్టి ఇది కుదరదు, ఇది కుదరదు. సో ఈ రో ఏది సమ్ 8 రాదు, ఎందుకంటే 1 + 6 8 కాబట్టి. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇందులో మనకి 2 6 అయితే పాసిబిలిటీ ఉంది, ఎందుకు అంటే సో 2 + 6 ఈజ్ 8 కాబట్టి సో ఇది ఒక ఫేవరబుల్ అవుట్కమ్. నెక్స్ట్ తర్వాత 3 5 నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్. నెక్స్ట్ 5 3 నెక్స్ట్ ఫేవరబుల్ అవుట్కమ్. ఎందుకు ఇవి ఫిక్స్ చేసుకున్నాడు అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి సమ్ 18 రావాలని అడిగాడు కాబట్టి ఇవే పిక్ చేస్తున్నాం. సో తర్వాత 6 2. సో ఇవన్నీ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్. ఎన్ని ఉన్నాయి? సమ్ 8 రావడానికి 1 2 3 4 5. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ సమ్ 8 ఈస్ 2 6 3 5 4 4 5 3 6 2. మొత్తం 5 ఉన్నాయి కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 5, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 36. సో 5/36 ఇస్ ద ఆన్సర్. సమ్ 13, మీరు ఇక్కడ గమనించినట్టయితే హైయెస్ట్ నంబర్ 6. సో 6 + 6 12 వస్తుంది హైయెస్ట్.
సో ఇక్కడ సమ్ 39 ఉన్నాడు కాబట్టి ఇది ఇంపాసిబుల్ ఈవెంట్ అంటాం. సో ఇంపాసిబుల్ ఈవెంట్‌కి ప్రాబబిలిటీ ఎప్పుడు 0 ఉంటుంది. ష్యూర్ ఈవెంట్‌కి ప్రాబబిలిటీ ఎప్పుడు 1 ఉంటుంది. సో దీనికి ఆన్సర్ 0. ఎందుకు అంటే సమ్ 13 రావటం అసంభవం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12. సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 అంటే ఇవన్నీ 12 అండ్ తక్కువ అని కాబట్టి ష్యూర్ ఈవెంట్ అంటాం మనం. ప్రాబబిలిటీ ఎప్పుడు 1 ఉంటుంది. సో 36/36 కాబట్టి ఆన్సర్ 1. Two dice are thrown at the same time. What is the probability that the sum of two numbers are appearing in the top of the dice is less than or equal to 8? So sum 8 కంటే తక్కువ ఉండాలి. సో ఇక్కడ 1 + 1 2 కాబట్టి ఇది కన్సిడర్ చేయాలి. 1 2 సమ్ 3 కాబట్టి కన్సిడర్ చేయాలి. 4 5 6 7 3 సో ఇది కూడా కన్సిడర్ చేయాలి. 4 5 6 7 ఇది కూడా కన్సిడర్ చేయాలి. 2 + 6 is 8. ఇక్కడ అడిగింది ఏంటి? లెస్ దెన్ ఆర్ ఈక్వల్, రెండు ఈక్వల్ ఉండొచ్చు, 8 కంటే తక్కువ ఉండొచ్చు కాబట్టి సో ఇది కూడా కన్సిడర్ చేయాలి. సో దెన్ 3 1 3 2 3 3 3 4 3 5 3 + 5 8 కాబట్టి ఇది కూడా కన్సిడర్ చేయాలి. ఇది కన్సిడర్ చేయొద్దు ఎందుకంటే 3 + 6 is 9. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 అడిగాడు కాబట్టి ఇది కన్సిడర్ చేయొద్దు. 4 1 కన్సిడర్ చేయాలి. 4 2 4 3 4 4 కూడా కన్సిడర్ చేయొచ్చు. 4 5 కన్సిడర్ చేయొద్దు. ఎందుకో చెప్పండి? సో 4 5 ఒక డైస్ మీద 4 ఒక డై మీద 5 4 + 5 9 కాబట్టి ఇక్కడ అడిగింది సమ్ ఈక్వల్ టు 8 ఆర్ లెస్ దెన్ 8 కాబట్టి తీసుకోవద్దు. ఇది కూడా తీసుకోవద్దు. 5 1 5 2 5 3 5 + 3 8 ఇది తీసుకోవచ్చు. ఇది 5 4 5 5 5 6 తీసుకోవద్దు ఎందుకంటే దే ఆర్ బిగ్గర్ దెన్ 8 సమ్. సో 6 + 1 7 ఇది కన్సిడర్ చేయొచ్చు. 6 + 2 8 కన్సిడర్ చేయొచ్చు. ఈ 4 కన్సిడర్ చేయొద్దు ఎందుకంటే సమ్ మోర్ దెన్ 8 కాబట్టి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూడండి. సో 6 ఈ రోలో, 6 ఈ రోలో, 5 ఈ రోలో, 4 3 2. సో మీరు ఇక్కడ గమనించినట్టే 6 + 6 12, 12 + 5 17, 21 24 26. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 8 ఈస్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఈ ఫార్ములా కూడా మార్క్స్ ఉంటాయి స్టూడెంట్స్. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 26, టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 36 కాబట్టి 26/36 ఇస్ ద ఆన్సర్. మనం ఇది సింప్లిఫై ఫామ్లో కూడా చేయొచ్చు. సో 13/18. If two dice are thrown at the same time, find the probability of getting sum on top is prime number. సో సమ్ రెండు కలిపితే ప్రైమ్ నెంబర్ రావాలి. సో మనకి ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటో తెలుసుకోవాలి. 2 3 5 7 9 ప్రైమ్ నెంబర్ కాదు. 11 13 ఇంతవరకే తీసుకోవాలి ఎందుకంటే సమ్ ఆఫ్ 2 నంబర్స్ 12 ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు యాడ్ చేద్దాము. 1 + 1 2 ఈజ్ ద ప్రైమ్ నెంబర్. ఇది సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసిన దాన్ని సర్కిల్ పెడతాను. అండ్ 1 + 2 is 3 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేయొచ్చు. 1 + 3 4 ఈజ్ నాట్ ఎ ప్రైమ్ నెంబర్. 1 + 3 5. సో 1 + 4 5 అనేది ఒక ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది కూడా సెలెక్ట్ చేసుకుందాం. 1 + 5 6 ప్రైమ్ నెంబర్ కాదు. 1 + 6 7 ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకుందాం. సో ఈ రోలో మొత్తం 4 ఉన్నాయి. సో 2 + 1 3 ఎస్ కాదు. 5 ఎస్ 6 కాదు. 7 ఎస్ ఇది కాదు. సో ఇందులో 3 ఉన్నాయి. 3 + 1 4 ప్రైమ్ నెంబర్ కాదు. ఇది ప్రైమ్ నెంబరే. ఇది కాదు. ఇది ప్రైమ్ నెంబరే. ఇది కాదు. ఇది కాదు. ఇక్కడ 2 ఉన్నాయి. సో 4 + 1 5 ప్రైమ్ నెంబర్. ఇది కాదు. 4 + 3 7 ప్రైమ్ నెంబర్. ఇది కాదు. ఇది కాదు. ఇది కాదు. 5 + 1 is 6. It is not a prime number. 7 5 + 2 is 7 which is a prime number. సో ఈ రోలో మనకి 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. సో 5 + 3 is 8, not a prime number, not a prime number, not a prime number. But 11 is the prime number. 5 + 6 is 11 is the prime number. ఇందులో మనకి 2 ఉన్నాయి. 6 + 1 7 ప్రైమ్ నెంబర్. ఇది కాదు. ఇది కాదు. ఇది కాదు. 11 is a prime number. 12 is not a prime number. సో ఇక్కడ 2 ఉన్నాయి. సో మనం యాడ్ చేస్తే 8 + 12 + 3 is 15. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నంబర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ప్రైమ్ నంబర్స్ ఎప్పుడు 15 ఉంటాయి అవుట్ ఆఫ్ 36. మేక్ ఏ నోట్. ఈవెన్ నంబర్స్ సింపుల్ స్టూడెంట్స్. ఇందులో యాడ్ చేస్తే ఈవెన్ నంబర్స్ 36లో 50% 18 ఈవెన్ నంబర్స్ ఉంటాయి. 18 ఆడ్ నంబర్స్ ఉంటాయి. అంటే యాడ్ చేశాక సమ్. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఈవెన్ నంబర్ ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈవెన్ నంబర్ 18/36 50% ఉంటాయి కాబట్టి 1/2. అదే ప్రైమ్ నంబర్ 15/36.
Two dice are thrown at the same time. Write down all the possible outcome. What is the probability that sum of the two numbers appearing on the top? ఈ సమ్ ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఇవి నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆడ్ నంబర్. సో ఇంతకుముందు చెప్పాను పీ ఆఫ్ గెటింగ్ ఏ ఆడ్ నంబర్ ఈజ్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్ 50% ఆఫ్ ద డైస్ సమ్ యాడ్ చేస్తే మనకి ఆడ్ నెంబర్ ఉంటుంది. ఎందుకో చెప్తాను. 1 + 1 2 ఈజ్ నాట్ ఏ ఆడ్ నెంబర్, కానీ 1 + 2 ఈజ్ 3 ఈజ్ ఏ ఆడ్ నెంబర్. ఇది సెలెక్ట్ చేయాలి. 1 + 3 4 ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ కాదు, కానీ ఇది ఆడ్ నెంబర్ అవుతుంది సమ్, ఇది ఆడ్ నెంబర్ అవుతుంది సమ్. సో ప్రతి రోలో మనకి 3 3 3 3 3 3 ఈవెన్ 3 ఆడ్ నెంబర్ ఉంటాయి కాబట్టి 18/36 ఆర్ 1/2. ప్రైమ్ నెంబర్ ఇంతకు ముందే చేసాము. ప్రైమ్ నెంబర్ ఈజ్ 15. ఇంతకుముందే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో 15/36 మనకి ఇది 3 టేబుల్లో పోతుంది కాబట్టి 3 5s are 15, 3 12s are 36. 5/12 అన్న 15/36 అన్న ఒకటే. ఇలాంటి క్వశ్చన్ లాస్ట్ ఇయర్ బోర్డ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఎ వోవెల్స్ ఇఫ్ ఎ లెటర్ చూజన్ ర్యాండమ్లీ ఫ్రమ్ ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అనే లెటర్లో వోవెల్స్ ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనం ఇంతకుముందు చెప్పినట్టు ఫామ్లో అయితే రాయాల్సి ఉంటుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఇస్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. ఇక్కడ ఓవెల్స్ అనేది మనకు తెలుసు, AEIOU. ఓకే, సో ఓవెల్స్ ఇందులో ఏమేమి ఉన్నాయి? ఐ, అది రాయటం జరిగింది ఇక్కడ. ఓవెల్ ఇక్కడ రాస్తున్నాను. ఏ, ఐ, మళ్ళీ ఇంకో ఐ వచ్చింది, మళ్ళీ ఓ వచ్చింది కాబట్టి ఐఓ. సో మొత్తం ఎన్ని ఉన్నాయి? ఓవెల్స్ 5 ఉన్నాయి కాబట్టి 5 రాయాలి. సో ఓవెల్స్ ఆర్ 5. సో అవుట్ ఆఫ్ టోటల్ లెటర్స్ ఎన్ని? నంబర్ ఆఫ్ టోటల్ అవుట్కమ్స్, టోటల్ లెటర్స్ ఇన్నోవేషన్లో 10 ఉన్నాయి కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఓవెల్ ఈస్ 5/10. ఎందుకంటే 5 ఓవెల్స్ ఉన్నాయి ఇన్నోవేషన్ వర్డ్లో, మొత్తం టోటల్ వర్డ్స్ 10 ఉన్నాయి కాబట్టి 5/10 అన్నా 1/2 అన్నా ఒకటే. ఇది మీరు ప్రయత్నించండి. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కాన్సోనెంట్. ఓవెల్స్ అంటే మనకి 5 ఉంటాయి, AEIOU. AEIOU కాకుండా మిగతా ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము కన్సోనెంట్స్ అంటాం. సో దీనికి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కన్సోనెంట్స్ ఎన్ని అనేది మీరే చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూద్దాం ఎంతమంది చేస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏ బాక్స్ కంటైనింగ్ 90 డిస్క్ విచ్ ఆర్ నంబర్డ్ ఫ్రమ్ 1 to 90. సో ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 2 digit నంబర్. 1 to 90లో 2 digit నంబర్స్ 81 ఉంటాయి కాబట్టి ప్రాబబిలిటీ 81/90. నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్. సో మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ నంబర్ 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16, 5 square 6 square 7 square 8 square 9 square 10 square 100 తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ నంబర్ కార్డ్స్ 90 వరకే ఉన్నాయి కాబట్టి 9 square 81 వరకే తీసుకోవాలి. సో ఇక్కడ మొత్తం కౌంట్ చేస్తే 9 ఉన్నాయి. ఫేవరబుల్ అవుట్కమ్స్ 9, టోటల్ కార్డ్స్ 90. 9/90 అన్నా 1/10 అన్నా ఒకటే. సో నంబర్స్ డివిజిబుల్ బై 5 అంటే 5, 10, 15 సో ఆన్ 90 మనకి 18 ఉంటాయి. సో 18/90 ఇస్ ద ప్రాబబిలిటీ. ఇప్పుడు ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాము. ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా స్టూడెంట్. ఇఫ్ ఎస్ ప్లీజ్ గివ్ ఎ లైక్. ఇప్పుడు బాల్ కాన్సెప్ట్స్ మీద కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు, ఆ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఏ బ్యాగ్ కంటైనింగ్ 4 రెడ్ బాల్స్, 5 గ్రీన్ బాల్స్ అండ్ 3 బ్లాక్ బాల్స్. If a ball is drawn from bag at random, then find the probability of not getting a red ball. So what is the probability of getting a red ball? Chudam. So probability of getting a red ball is nothing but number of favorable outcomes by total number of possible outcomes. ఇక్కడ ఈ ఫామ్ లో రాయాల్సి ఉంటుంది. సో రెడ్ బాల్స్ ఎన్ని? 4. సో 4 by total number of balls. ఎన్ని టోటల్ బాల్స్ ఉన్నాయి? సో 4 + 5 + 3 are total number of 3 color red balls. So 4 + 5 9 + 3 is 12. సో 12 టోటల్ బాల్స్, రెడ్ బాల్స్ 4 కాబట్టి 4/12 అన్న 1/3 అన్న ఒకటే. ఇక్కడ అడిగింది ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ బాల్స్ కాదు, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ నాట్ రెడ్ బాల్స్. సో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 12 బాల్స్ ఉన్నాయి. 4 + 5 9 + 3 12. సో 12 బాల్స్లో రెడ్ బాల్స్ కానీ ఏంటి? గ్రీన్ బాల్స్, బ్లాక్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి కాబట్టి 8/12 ఆర్ 4 2s are 4 3s are 2/3. సో రెడ్ కలర్ బాల్స్ అడిగితే ఈ విధంగా రాయాలి, నాట్ రెడ్ బాల్స్ అడిగితే మిగతా కలర్ బాల్స్ యాడ్ చేసి టోటల్ బాల్స్ ఈ విధంగా రాసి సింప్లిఫై చేసి రాయాలి. సో ఇలాంటి కాన్సెప్ట్ మీదుగా ఒక క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకో క్వశ్చన్ చూద్దాం. A bag containing 7 red, 5 white, 6 black balls. If a ball is drawn from the bag at random, find the probability of the ball is a white ball. సో మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయి? 7 red, 5 white, 6 black. సో మొత్తము 18 బాల్స్ ఉన్నాయి. సో టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ 18. ఫార్ములా రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ
ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ వైట్ బాల్ రాయాలి. వైట్ బాల్. సో వైట్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి కాబట్టి 5/18. ఎందుకంటే ఫేవరబుల్ అవుట్‌కమ్స్ వైట్ బాల్ అడిగాడు కాబట్టి 5 బై టోటల్ బాల్స్ 18 కాబట్టి 5/18. ఇంకా నాట్ ఏ బ్లాక్ బాల్. పి ఆఫ్ నాట్ బ్లాక్ బాల్. సో నాట్ బ్లాక్ కాబట్టి మిగతా 2 కార్డ్స్ సెలెక్ట్ చేయాలి. 7 + 5 12. బ్లాక్ కాని బాల్స్ రెడ్, వైట్ కాబట్టి ఫేవరబుల్ అవుట్‌కమ్స్ 12, టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ 18 కాబట్టి 6 2s ఆర్ 6 3s ఆర్ 18. సో ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. సో ఈ ప్రాబ్లం మీరు అర్థం చేసుకొని కామెంట్ సెక్షన్‌లో రాయండి ఆన్సర్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ద బాల్ ఈస్ ఏ బ్లూ బాల్. సారీ, ఇక్కడ రాంగ్ రాసాను. సో బ్లూ బాల్. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ బ్లూ బాల్ ఈస్ నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్‌కమ్స్ బై టోటల్ నంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్‌కమ్స్. సో ఎన్ని బాల్స్ ఇచ్చాడు, ఏ కలర్ బాల్ అడిగాడు అనేది ఇంతకుముందు చెప్పినట్టు సో ప్రాసెస్ చేసి ఆన్సర్‌ని కామెంట్ సెక్షన్‌లో రాయండి. కాయిన్స్ చూద్దాం. మనకి 3 కాయిన్స్ టాస్ చేస్తే మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయి. టోటల్ నంబర్ ఆఫ్ పాసిబిలిటీస్. అట్‌లీస్ట్ గెట్టింగ్ ఏ 2 హెడ్స్. సో ఈ అన్నిట్లో 2 హెడ్స్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్‌కమ్స్ ఇస్ 3, టోటల్ పాసిబుల్ అవుట్‌కమ్స్ ఇస్ 8. 3/8 ఈస్ అ ప్రాబబిలిటీ. సింగిల్ డై త్రో చేస్తే మనకి గెట్టింగ్ అ ఆడ్ ప్రైమ్ నంబర్. ఆడ్ ప్రైమ్ నంబర్ ఏంటి? 3, 5. యాక్చువల్లీ ప్రైమ్ నంబర్స్ ఆర్ 2, 3, 5. సో ఆడ్ ప్రైమ్ నంబర్ 3, 5 కాబట్టి favorable outcome is 2, total number of possible outcomes are 6. So 2/6, which is 1/3. When when 2 dice are thrown, score of 5. So manaki 2 dice throw cheste manaki total possibility outcome 36 వస్తాయి స్టూడెంట్స్. సో స్కోర్ ఆఫ్ 5 1 4 2 3 3 5 4 1 సమ్ 5 రావాలంటే ఇవే కన్సిడర్ చేసుకోవాలి. నంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 1 2 3 4, టోటల్ పాసిబుల్ అవుట్కమ్ 36. 4/36 is 1/9. Alphabets లో consonants అడిగాడు. Vowels will become 5. So total possible outcomes are 26, consonants are 21, probability will become 21/26. We will discuss some more important problems from probability. These are the questions prescribed by DCEB, Government of Telangana. So better we don't skip such type of problems. The probability of event is number of favorable outcomes by total number of possible outcomes. Probability of E plus probability of not E always will be equal to 1. If the probability of event is P of E, then 0 is less than or equal to P of E less than or equal to 1. The meaning of this is probability lies between 0 and 1, including 0 and 1. So for impossible event, probability is 0. For certain event, probability will be 1. So when one coin is tossed, the possible outcomes are, total possible outcomes are 2. When 2 coins are tossed, total possible outcomes are 4. When 3 coins are tossed, total possible outcomes are 8. 1 dice, 6 possible outcomes. 2 dice, 36 possible outcomes. So we have black cards 26, red card 26, spade 13, club 13, heart 13, diamond 13. Probability, first question, probability of event is 2019 by 2020, then find the value of P of naught E. Whenever P of E is given and you need to find P of naught E, then you have to subtract the given value from 1, because P of E plus P of naught E, E bar or naught E, can be written as like this, is equal to 1. So P of E value 2019 by 2020 plus P of E naught is equal to 1. So P of naught E is equal to 1 minus 2019 by 2020. So doing cross multiplication, 2020 into 1 is 2020 minus 2019 by 2020. 2020 minus 2019 is 1 by 2020. So the probability of not E is 1 by 2020. Ramya said the probability of event is 5/3. Do you agree? I will not agree with Ramya because 5/3 is greater than 1, whereas probability always lies between 0 and 1. There are cards in a box with English alphabets written on them. If a card is picked randomly, find the probability of not getting a oval. Probability of getting a oval is 5/26. Total alphabets are 26, vowels are 5. So probability of not getting a oval will be 21/26. So consonants will be 21, total possible outcomes are 26. Find the probability of a perfect square number from list of 50 natural numbers. First, what are the perfect square numbers? We'll see 1, 2 square is 4, 3 square is 9, 4 square is 16, 5 square is 25, 6 square is 36, 7 square is 49. Favorable outcomes are 1, 2, 3, 4, 5, 6, 7. Total outcomes are 50. So 7/50 is the probability of getting a perfect square number. A card is drawn at random from well shuffled deck of cards. Find the probability of not getting a
a red queen. For probability of a red queen. First we'll see what is the probability of getting a red queen. Probability of getting a red queen is 2 by 52. So there are two red queens in deck of cards. So probability of getting a not a red queen is 1 minus 2 by 52. So 52 ones are 52 minus 2 by 52, which is 50 by 52. Probability of getting a not a red queen is 50 by 52. 20 defective pens are added to 150 good ones. One pen is drawn at random. What is the probability that pen is a good one? So 20 defective pens are added to 150. One total number of possible outcomes are 170. So 150 plus 20, 170 total pen. So there are 150 good pens. So 150 by 170 is the correct option, or 15 by 17. 10th question. There are cards in the box with numbers 1 to 100 written on them. If one card is picked randomly from the box, what is the probability that the card is perfect square number? Total perfect square numbers are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So 10 by 100, which is nothing but 1 by 10. So first A answer is 1 by 10. A composite number. So in 1 to 100, there are 25 prime numbers. So other 75 will be composite numbers. So 75 by 100, which is nothing but 3 by 4. So probability of getting a composite number is 3 by 4 or 75 by 100. A two-digit number. Probability of getting a two-digit number is 90 by 100, which is also equal to 9 by 10. A die is thrown, find the probability of getting a composite number. So 1, 2, 3, 4, 5, 6 are the total number of possible outcomes. 6 favorable outcomes are 4 and 6. Favorable outcomes are 4 and 6 because 4 and 6 are composite numbers. So probability of getting an event is 2 by 6, which is nothing but 1 by 3. A die is thrown at once. Find the probability of getting an even prime number. We know even prime number only 2. So number of favorable outcome is 1. Total possible outcomes are 6. So probability of getting a only even prime is 1 by 6. From the first 50 natural number, find the probability of randomly selected number, which is a multiple of 3. So multiples of 3 are 3, 6, 9, 12, 15, 18, 21, 24, 27, 30, 33, 36, 39, 42, 45, 48. So number of favorable outcomes are 16, total are 50. So probability of getting event is 16 by 50, which is 8 by 25. Find the probability of getting a sum of numbers of them is 7 when two dice are rolled at a time. When two dice are rolled at a time, total number of outcomes are 36 and number of favorable outcomes are 1, 2, 3, 4, 5, 6, because these are the options whose sum is 7. So 6 by 36, which is nothing but 1 by 6. Can 7 by 2 is the probability of event? 7 by 2 cannot be a probability of event because 3.5 is always greater than 1. If a dice is rolled once, then the probability of getting an odd number. Number of possible outcomes are 6. Favorable outcomes are 1, 3, 5, which is 3. So probability of event is 3 by 6, which is 1 by 2.